కొంచెం జరగండి కొంచెం జరగండి. ఇప్పుడు ఒకసారి చూస్తే బాగా చేస్తుంది. 5 సంవత్సరాలు గణేష్ ఉత్సవాలు కూడా చేసుకోలేకపోయారు. ఇప్పుడు దుండి గణేష్ ఉత్సవ కమిటీ అయితే 15వ సంవత్సరం ప్రారంభించి అప్పుడు చేసిన ఉత్సవాలు తప్ప 19-24 ఉత్సవాలు జరుపుకోలేక మళ్ళీ బుడమేరు వరదొచ్చిన ఉత్సవాలు జరుపుకున్నారు. కానీ గత ప్రభుత్వం నిర్వహించుకోలేకపోయారు. అంటే ఏ విధంగా ప్రవర్తించారో దీన్ని బట్టి అర్థమవుతుంది. అందుకే ఈ రోజు నేను ఆలోచించాను, ఎక్కడ ఎలాంటి అవరోధాలు లేకుండా ఉండాలని. ఏ పర్మిషన్ అవసరం లేదు, ఉచితంగా కరెంటు కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్నామని చెప్పి అందరికీ చెప్తున్నా. అది అప్పటి పరిపాలన ఇప్పటి పరిపాలనకు వ్యత్యాసం. దొంగతనంగా గణేశుడికి దండం పెట్టి మీరు చేసిన పాపాలు మాఫీ కావాలని మరొకసారి హెచ్చరిస్తున్నా. వినాయకుడు అంటే తమాషా కాదు, వడ్డీతో సహా వసూలు చేసి దేవుడు వినాయకుడు అనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. భక్తితో ప్రార్థిస్తే ఎక్కడ అవరోధాలు ఉండవు. అపహాస్యం చేస్తే మాత్రం వాళ్ళ జీవితాల్లో అడుగడుగునా అడ్డంకినే ఉంటాయి. వాళ్ళు ఎప్పుడూ పైకి రారని మరొకసారి హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ. గణేష్ ఉన్నాడు, మీరు చూస్తే సిట్టింగ్ పొజిషన్ లో అతి శక్తివంతమైన గణేశ్వరుడు ఇక్కడ ఉన్నాడు, మన దగ్గర ఉన్నాడు. అది కూడా మీరు ఒకసారి చూస్తే మట్టితో చేశారు. అందులో కూడా ఇప్పుడు చెప్తున్నారు, నేను దీని మీద చాలా ప్రయత్నాలు చేశాను. హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు మీరు చూస్తే ప్రతి ఒక్క దిక్కడ గణేష్ ఉంటాడు. ఆ ప్రొవిజన్ వస్తే కూడా చాలా ఇబ్బందులు క్రియేట్ చేసేవాళ్ళు. నేను ఒకటే చెప్పాను, గణేష్ ఉత్సవాల్లో ఎలాంటి అపస్కృతి జరగకుండా పూర్తిగా లా అండ్ ఆర్డర్ కాపాడిన బాధ్యత ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఆర్గనైజ్ చేసే వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఈసారి సితార గ్రౌండ్ లో 72 అడుగులు, అది కూడా సిట్టింగ్ పొజిషన్ లో. అందరూ కూడా కలర్స్ ఏమీ లేవు, ఎలాంటి అన్ని కూడా నేచురల్ గా మట్టి నార ఇవే తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి అందులో కూడా మైక్రో ఇరిగేషన్ పెట్టి డ్రిప్ ఇరిగేషన్ పెట్టి రేపు అన్ని పూర్తయిన తర్వాత ఇక్కడే గణేష్ నిమజ్జనం కూడా ఇక్కడే చేస్తున్నారంటే ఇది ఒక ప్రత్యేకమైన ఆకర్షణ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడే అడిగాను, ఇక్కడ మీరు తయారు చేసిన తర్వాత ఏ విధంగా చేస్తారంటే ఆ మట్టిని ఇక్కడే ప్రజలందరికీ పంచుతున్నారు. ఒక పవిత్రమైన మట్టిని మీరు తీసుకెళ్ళి మీ ఇంట్లో పూల తోటలు కానీ వ్యవసాయ పొలాల్లో కానీ భక్తి భావంతో చేసుకుంటే ఇప్పుడు వచ్చే దిగుబడి కంటే 4 రెట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అది గణేశుడి యొక్క ఉపయోగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి మంచి సాంప్రదాయాలకు నాంది పలకాల్సిన అవసరం ఉంది. ఈరోజు భగవంతుడు మనకు ప్రకృతినిచ్చాడు, ఈరోజు అన్ని కూడా ఇచ్చాడు. కానీ రాను రాను కొన్ని రోజులకు మీరు చూస్తే ఎక్కడికక్కడ కలుషితమైన వాతావరణం వచ్చింది. నీరంతా కలుషితమయ్యే పరిస్థితి వచ్చింది, వాతావరణం కలుషితమైపోయే పరిస్థితికి వచ్చింది, పరిసరాలన్నీ కలుషితమైనాయి. అందుకనే ఈ మధ్య కాలంలో మీరు చూస్తే ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ద్వారా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నామని చెప్పి నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందులో కూడా సర్క్యులర్ ఎకానమీ తీసుకొచ్చాం. వేస్ట్ ఎనర్జీ ఏ విధంగా పోవాలి, చెత్త నుంచి సంపద ఏ విధంగా సృష్టించాలి, కలుషితమైన నీళ్లు ఏ విధంగా మనం ఎప్పటికప్పుడు
సాలిడ్ వేస్ట్ కానీ లిక్విడ్ వేస్ట్ కానీ ఈ రెండు కూడా ఈ విధంగా ప్రాసెస్ చేసి వాతావరణాన్ని కాపాడుకోవాలో కాపాడుకుంటాం. అందుకే మీరందరూ చూశారు, నేనైతే నదులను కూడా మనం ఆరాధించాలి. నదులు కూడా ప్రకృతిలో భాగం. అందుకని గోదావరి పుష్కరాలు తొందరలో వస్తున్నాయి. మొన్ననే కృష్ణా పుష్కరాలు నిర్వహించుకున్నాం. నదుల్ని ఆరాధించడం మన సాంప్రదాయం. ఈ సంవత్సరం మీరు చూస్తే పోయిన సంవత్సరం చూశాను, ఈ సంవత్సరం చూశాను. వర్షాలు ఎక్కువగా పడ్డాయి. పోయిన సంవత్సరం నేను బాధపడ్డాను. ఈ రోజు అంతా తిరిగాను, ప్రొక్లైన్ పైన కూడా తిరిగి మిమ్మల్ని అందరినీ ఆదుకున్న విషయం బొడమేరు వరదని సమర్థవంతంగా ఎదుర్కొని మళ్ళీ పునరావాసం కల్పించిన పార్టీ. అలాంటి కార్యక్రమాలు కూడా చూసి మళ్ళీ శాశ్వతంగా బొడమేరు వరద రాకుండా చేయడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పడానికి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సంవత్సరం అయితే ఇప్పటికే 1500 టీఎంసీ నీళ్లు గోదావరి ద్వారా సముద్రంలోకి పోయినాయి. ఇంకో పక్క కృష్ణా వరదలు కూడా ఈ సంవత్సరం మన పది ప్రాంతాల్లో వర్షాలు పడి బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇప్పటికే 500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో అన్ని జలాశయాలు పూర్తిగా నీళ్లున్నాయి. ఈ రోజు మనందరం కూడా పండుగలు జరుపుకుంటున్నా అంటే అన్నిటికంటే నాకు ఆనందం, ఈ రాష్ట్రంలో కరువు లేకుండా చేసి పండుగలు ఘనంగా జరుపుకునే విధంగా ముందుకు పోతామని ఒకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు మీ ఆనందం చూస్తున్నా. ఇటీవల కాలంలో మేమైతే మీరు చూశారు, నేను ఎన్నికల ముందు ఏవైతే చెప్పానో సూపర్ 6 చెప్పా. ఈరోజు సూపర్ 6 ని సూపర్ హిట్ చేసి గణేష్ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేయడమే కాకుండా ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా నాంది పలికాం. దేశంలో ఎక్కడా జరిగిన అభివృద్ధి మన రాష్ట్రంలో చేస్తున్నాం. నేను ఒకటే సంకల్పాన్ని తీసుకున్నాం, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా తయారు కావాలని, మీ జీవన ప్రమాణాలు పెరగాలని, మీరు ఆనందంగా ఉండాలని ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నాం. అలాంటి సందర్భంలో ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి, వినాయకుడిని ప్రార్థించాలి. ఎలాంటి అవరోధాలు లేకుండా, విఘ్నాలు లేకుండా విఘ్నేశ్వరుడు మనల్ని కాపాడాలని, మనల్ని ఆశీర్వదించాలని మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై జై సార్. మా గణేష్ ఉత్సవం తరఫున మీరు ఏదైతే మండపానికి ఉచిత సందర్భంగా చిరుకాలపై ఇవ్వడం జరుగుతుంది సార్. ఈ కమిటీ సభ్యులు జరగాలి. పక్కకి రండి. సార్ మైక్ ప్లీజ్. పక్కకి రండి.